రాష్ట్రంలో గతేడాది రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. 2019లో దాదాపు 55% పెరుగుదలతో మూడో స్థానం. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యలు పెరిగాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం మనం వన్నపూడి గ్రామంలో ఉన్నాం. పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. అట్లనే ఒక పూలు పండించుకునే ఒక రైతు వచ్చి అమ్మితే ఎంత దారుణంగా, ఎంత తక్కువ. తర్వాత వరిలో కూడా బాగా తెగుళ్ళు ఎక్కువ వచ్చి పంట లాస్ అవుతుందండి. గవర్నమెంట్ అలాగా ఏ లబ్ధి కూడా అందులేదు. ఎవరికి కూడా ఈ ప్రభుత్వం వల్ల ఒక పిండి వస్తే ఎవరికి ఏ రైతు కూడా ఇవ్వలేదండి. ప్రస్తుతం మనం వన్నపూడి గ్రామంలో ఉన్నాం. పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. అయితే ఇక్కడ రైతుల గురించి ఇందాక మనం చూసాం. రైతులు పొలాల్లోకి వెళ్ళి మాట్లాడాము మొన్నటి దాకా. ఇప్పుడు రైతులు వాళ్ళు పండించి తీసుకొచ్చి మార్కెట్ లో అమ్ముతుంటే అది ఎట్లా వెళ్తుందో చూసాం. ఈ పుస్తకాలు మాకు ఉందండి, దాని వాటర్ సరిపోక కొంత ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి. తర్వాత వరిలో కూడా బాగా తెగుళ్ళు ఎక్కువ వచ్చి బాగా పంట లాస్ అవుతుందండి. దాన్ని బట్టి కొంత రేటు కూడా కొంత బాగా, ధాన్యానికి రేటు కొంత కల్పిస్తే కొంత రైతు కొంత సేవ్ అవుతాడు. అలాగే పత్తి ఉందనుకోండి, వాళ్ళే 55 రూపాయలు అంటున్నారు. మంచి స్కూల్ చూస్తే 500, 600 రూపాయలు. అది ఏం గిట్టుబాటు అవుతుందండి రైతుకి? రైతు గిట్టుబాటు లేదు. ఎదరికి వ్యవసాయం చేయాలో మానేలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు రైతు. గవర్నమెంట్ అలాగా ఏ లబ్ధి కూడా అందులేదు. ఏదో రైతు భరోసా అన్నాడు, కొంతమంది పడుతున్నారు, కొంతమంది పడతలేదు. వాళ్ళ నచ్చిన ఉంటే పెడుతున్నారు, అది తీసేస్తున్నారు. రాజకీయంగా కూడా చాలా ఇబ్బంది ఉన్నారు రైతు. రాజకీయ పరంగా కొన్ని ఆటల్ని ఆఫ్ చేయడం, వాళ్ళ పార్టీ వాడుకుంటే కొంత గైడ్ చేయడం, లేకపోతే లేకుండా ఉంటుందండి. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి దాని గురించి అర్థ పార్టీలకు వెళ్ళాడు కదా మనిషి, వెళ్ళాడు. అలాగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటున్నాయి రైతుకి. అలాగే నాకు ఉందండి, రైతు భరోసా పడింది ఇంత క్రితం, ఇప్పుడు 2 సార్లు పెట్టి పడతలేదు. ఇవాళ ఎవరికి కూడా ఈ ప్రభుత్వం వల్ల ఒక పిండి వస్తే ఎవరికి ఏ రైతు కూడా ఇవ్వలేదండి. అంటే అసలు రేటుకి తెచ్చిచ్చేవాళ్ళు మేము. ఇప్పుడు అలాగేంటంటే, ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ వచ్చిన పిండి తీసేసుకోవడం, వాళ్ళ కొట్లు వేసుకుని అమ్ముకోవడం. దగ్గర రైతు దగ్గర 10 రూపాయలు ఈ పువ్వులు. ఇలాగే మట్టికెళ్ళిపోవడం. ఎకరానికి 2 లక్షల రూపాయలు అవుతుంది తేమంతో. వచ్చింది లేదండి రైతుకి. ఇప్పుడు రైతులు వాళ్ళు పండించి తీసుకొచ్చి మార్కెట్ లో అమ్ముతుంటే అది ఎట్లా వెళ్తుందో చూసాం. నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఆకాకరకాయ అని ఒకటి తీసుకొచ్చారు ఇందాక మన ముందే. ఒక రైతు మన ముందే తీసుకొచ్చి బండి ముందు అక్కడికి అమ్ముతున్నారు. 62 కేజీలు తీసుకొచ్చాడు బస్తా. 62 కేజీల బస్తాకి 3 కూలీలు కలిసి దాన్ని కోసారు. 3 కూలీలకి అతను 900 ఇచ్చాడు. మందుకి ఒక 450 ఖర్చు అయిందంట. మొత్తం అతను అమ్మిన తర్వాత అతనికి వచ్చింది 2000. 900 తీసేసి 450 తీసేసి అసలు మిగిలిందంతా 500 చిల్లర మిగిలింది. అట్లా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి రైతు చెప్పాడు. ఇప్పుడు ఇంకొక రైతుతో మాట్లాడాను. బంతిపూలు వేసిన రైతు గురించి మాట్లాడాను. 47 కేజీలు ఈ రోజు తీసుకెళ్లి అమ్మాడు. కేజీ 10 రూపాయల చొప్పున కొనుక్కున్నారు. ఇప్పుడు దీపావళి సీజన్, కేజీ బంతిపూలు బయట ఎంతకు అమ్ముతారో మీకు తెలుసు. ఇక్కడ వీళ్ళ దగ్గర, రైతు దగ్గర ఎంత కొనుక్కున్నారు? కేజీ 10 రూపాయలకి 47 కేజీలు అమ్మితే ఇంక మేము మందుకి కట్టాలా, కూలికి కట్టాలా, ఇంకా మాకు మిగిలేది ఏముంది? మా ముందే బయట అంతంత రేట్లు అమ్ముకుంటున్నారని రైతులతో మాట్లాడటం, ఆ క్లిప్పింగ్స్ మీరు క్లియర్ గా చూడొచ్చు. అయితే ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ప్రభుత్వం గిట్టుబాటు ధర అని. దాన్ని మనం ఇప్పుడు రియల్ టైంలో ఒక కాయగూర అమ్మితే ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత మిగిలిన చూపించాము. అట్లనే ఒక పూలు పండించుకునే ఒక రైతు వచ్చి అమ్మితే ఎంత దారుణంగా, ఎంత తక్కువకి 10 రూపాయలు ఎక్కడ, 70-80 రూపాయలు మార్కెట్ లో అమ్మేది ఎక్కడ, ఎంత తేడా ఉంది. డబుల్ టైం కూడా కాదు, మోర్ దాన్ 5 times, 5 times, 6 times అమ్ముతున్నారు బయట. సో ప్రభుత్వం గిట్టుబాటు ధర అనేది మరి ఎప్పటి నుంచో వస్తుంది. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? దాన్ని చేస్తే మరి ఇదంతా బాగానే ఉంటది కదా. వీళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, భూమి ఉంటే ఇంక అమ్ముకోవటమే కానీ ఈ వ్యవసాయం ఇవన్నీ ఇంక రాను రోజుల్లో చేసే పరిస్థితి కూడా లేదు.
నీరు రావు, టైంకి నీరు వచ్చి ఎండలు తక్కువగా ఉండి అన్ని కరెక్ట్ గా జరిగితే రేట్ రాదు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇవన్నీ చక్కగా ఉంటే అక్కడ రేట్ వస్తే ఆ వచ్చిన రేటుకి పండించే టైంకి పంట నష్టపోవడం ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి రైతులు చెప్పారు.